చిమ్మ చీకటిలో చిన్న దీపం ఎంత వెలుగునిస్తుందో, మనం బాధలో ఉన్నప్పుడు మనసుకు నచ్చిన వారు ఇచ్చే చిన్న ఓదార్పు కొండంత ధైర్యాన్నిస్తుంది. మనం మాట్లాడే మాటల మీదే మన జీవితాలు ఆధారపడి ఉన్నాయి. అందుకే సరిగ్గా మాట్లాడడం కోసం ఎంత శ్రమించినా తప్పు లేదు. వదిలేయడం అంటే ఎప్పుడు మీరు బలహీనులు అని అర్థం కాదు. కొన్నిసార్లు మీకు అనవసరమైన వాటిని వదిలిపెట్టి ముందుకు వెళ్ళేంత ధైర్యం మరియు తెలివితేటలు ఉన్నాయని అర్థం. మనుషుల స్వభావం రెండు రకాలు మాత్రమే. అవసరమైనప్పుడు తేనెలా తీయగా మాట్లాడతారు, అవసరం లేనప్పుడు తేలులా కుట్టి మాట్లాడతారు. కొంతమంది జీవితంలో ఎందుకు ఓడిపోతున్నారంటే బలం లేక కాదు, అబద్ధం ఆడలేక, మోసం చేయలేక ఓడిపోతున్నారు. మంచి మాట, ముఖం చూసి మనుషులను నమ్మడం మానేయండి. ఎందుకంటే రంగులు మార్చే ఊసరవెల్లుల కంటే ముసుగులు వేసుకునే మనుషులే నేటి సమాజంలో ఎక్కువ. మంచి చేసే వ్యక్తి ఎప్పుడు గౌరవాన్ని ఆశించడు. అతను చేసే పని మాత్రమే అతన్ని గౌరవానికి అర్హుడని చేస్తుంది. మీరు ఏదైనా పోగొట్టుకున్న తర్వాత తిరిగి వస్తాదో లేదో, కానీ మీ కర్మ మాత్రం ఖచ్చితంగా తిరిగి వస్తుంది. అది మంచిదైనా చెడ్డదైనా జాగ్రత్త. కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు. మనం ఎప్పుడు బాధపడుతూ ఉండొచ్చు, కానీ మనం బాధపడకపోయినా సరే మనల్ని బాధపెట్టిన వారు బాధపడే ఒక రోజు ఖచ్చితంగా వస్తుంది. మనం చేసే పనిని ఒకరు మంచి అంటారు, ఇంకొకరు చెడ్డ అంటారు. చెడు అన్న దగ్గరే మనం ఆగిపోతే మంచిని చూడలేం, మనం గెలవలేం. కరువులో ఉన్నావని అరువు తీసుకుంటే ఆ అరువు నీకు రేపు బరువు అయితే జీవితం కన్నీళ్ల చెరువవుతుంది. అందుకే ఆడంబరాలకు పోకుండా ఉన్నదానితో ఆనందంగా జీవించు. ప్రియమైన, కోపమైన మనకి ఇష్టమైన వాళ్ళపైనే చూపిస్తాం. ఎందుకంటే వాళ్ళే మన ప్రపంచం కాబట్టి. ఈ కాలంలో ఉన్నది ఉన్నట్టు చెప్పి నీతి నిజాయితీగా ఉంటే ఎవరు నమ్మరు. లేనిపోనివి చెప్పి నటించే వాళ్ళనే నమ్ముతారు. తాను కష్టాలలో ఉన్నప్పుడు కూడా నవ్వగలిగే వారు నాకు ఆదర్శం. తాను ఆపదలో ఉన్నప్పుడు కూడా ఇతరులకు సహాయం చేయగలిగే వారు నాకు స్ఫూర్తి. చచ్చిన చేప మాత్రమే నీటి ప్రవాహంలో వెళ్తుంది. బతుకున్న చేప నీటికి ఎదురెళ్తుంది. నీ దారేంటో, నీ స్థితి ఏమిటో తెలుసుకో. జీవితం ఎలా ఉండాలి అంటే మన శవాన్ని మోసేందుకు చేతులు పోటీపడాలి. కష్టాల్లో ఉన్నప్పుడు నీ నీడ కూడా నిన్ను వదిలేస్తుంది. ఇక మనుషుల నుండి తోడును ఆశించడం నీ అమాయకత్వమే అవుతుంది. నీకు నువ్వే ధైర్యం, నీకు నువ్వే తోడు. నీకు ఎప్పుడు ఏది దక్కాలనో దేవుడు నిర్ణయం తీసుకుంటాడు. అందుకే నువ్వు కోరిందల్లా దక్కలేదని దేవుడిని నిందించకు. ఒకటి దక్కాలేదంటే అంతకంటే మంచిది ఆ దేవుడు నీకు సిద్ధం చేసే ఉంటాడు. స్వచ్ఛత లేని స్నేహాలకు, విలువ ఇవ్వని బంధాలకు, బాధ్యత లేని బాంధవ్యాలకు, అబద్ధాలు ఆడే అనుబంధాలకు మౌనంగా దూరం అవ్వడం మంచిది. పంచదార తీయగా ఉందని ఎక్కువగా తినడం ఆరోగ్యానికి హానికరం. అలాగే మనుషుల మాటలు తీయగా ఉన్నాయని నీ బలం, నీ బలహీనతలు అన్ని పంచుకోవడం కూడా జీవితానికి హానికరమే. నిజం నిడిది అని అంటారు. బహుశా అది నిజమే. ఎందుకంటే మనం నిజాలు మాట్లాడేటప్పుడే చాలా మందికి కాలుతుంది. చనువు ఎక్కువైతే చులకన తప్పదు, దగ్గర ఎక్కువైతే దూరం తప్పదు, నమ్మకం ఎక్కువైతే నమ్మక ద్రోహం తప్పదు, ప్రేమ ఎక్కువైతే బాధ తప్పదు, ఆశ ఎక్కువైతే అడియాశ తప్పదు. జీవితం చాలా చిన్నది. ఎంతకాలం ఉంటామో, ఎప్పుడు పోతామో మనకే తెలియదు. ఉన్న కొద్ది రోజులు నవ్వుతూ నవ్విస్తూ గడిపేద్దాం. ప్రశాంతంగా ఉండాలి అనుకుంటే కొన్ని చూసినా ప్రశ్నించకు, కొన్ని తెలిసినా పట్టించుకోకు, కొన్ని మాట్లాడాల్సి వచ్చినా మాట్లాడకు. అప్పుడే నువ్వు ప్రశాంతంగా ఉండగలవు. స్వార్థం ఉండాలి, నిన్ను నువ్వు కాపాడుకునేంత, అంతేకాని ఎదుటి వారిని నాశనం చేసేంత ఉండకూడదు. కష్టం లేనిది ఏది రాదు. తలారత బ్రహ్మది, తనువు తల్లిది, తపన తండ్రిది, కాని బ్రతుకు మాత్రం నీదే. కష్టం వచ్చిందని ఆగిపోతావో, లేదా కష్టపడి ముందుకు పోయి అసాధ్యాన్ని సుసాధ్యం చేసుకుంటావో అది నీ చేతుల్లోనే ఉంది. మంచినీరు మనిషికి ఎంత అవసరమో మంచి స్నేహం అంతే అవసరం.